నమస్తే నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రియా డిసగ్రియా? అగ్రీడ్ సార్. పర్ఫెక్ట్ అండి. సో మీకు కర్కాటక లగ్నం వచ్చింది. అవునండి. నక్షత్రం ఏంటిది? శతభిష నక్షత్రమా? శతభిష నక్షత్రం. ఓకే, కర్కాటక లగ్నానికి శతభిష నక్షత్రం. ఓకే, 7 ఒక 4 నిమిషాలు అంతే. 4 నిమిషాలు తేడా, 4 నిమిషాలు తగ్గిస్తే సెట్ అయిపోద్ది. ఓకే ఓకే, చెప్పాలి. కర్కాటక లగ్నం ఆశ్లేషలో పడింది లగ్నం. తర్వాత చంద్రుడు వచ్చేసి శతభిషంలో ఉన్నాడు, దశమానికి కనెక్ట్ అయ్యాడు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్గా ఇంజనీరింగ్ అండి. ఒక ప్రాసెస్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉంటాను. ఇంజనీర్ అంటే దేనికి సంబంధించిన ఇంజనీర్ మీరు? సివిలా? లేదండి, మెకానికల్. నేను ప్రాసెస్ ఇండస్ట్రీలో చేస్తూ ఉంటాను. అంటే మిషన్ ప్రాసెస్ ఇండస్ట్రీ అంటే ఫుడ్ ప్రాసెస్, అది ఏంటిది అది? లేదు సార్, నార్మల్ ఇదండి, మన షుగర్ ప్లాంట్ లాంటిది. ఓకే ఓకే. సో ఆ మిషనరీ ఎప్పుడు ఏదైతే సమస్య వచ్చినా మనం యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ గా దాన్ని కంట్రోల్ చేయాలా? అంతే అండి. అది నార్మల్ గా అదేంటంటే అంటే మేము బాయిలర్, టర్బైన్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. లోపలంటే చిన్న పవర్ ప్లాంట్ ఉంది, పవర్ ప్లాంట్ లో చేస్తూ ఉంటాం. ఓకే, ఎలక్ట్రికల్ వాట్ ఎవర్ మిషన్, ఎలక్ట్రికల్ అన్ని. ఓకే, రైట్. నైస్ అండి, నైస్. ఇప్పుడు ఏం కావాలైతే మీకు ఏం చెప్పాలి నేను? లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం అదేంటంటే కొంచెం ఇరిటేషన్ గా, ఇబ్బందిగా ఉంటుంది. ఇరిటేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సిచ్యువేషన్ ఏంటిది అది? సిచ్యువేషన్ అంటే దాని ముందంతా బాగానే నడిచింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం అదే సార్, నార్మల్ ఇది ప్రమోషన్ లేకపోవడం, కొంచెం ప్రమోషన్ గ్రోత్. ఓకే, జాబ్ అయితే ఉంది కానీ ప్రమోషన్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వట్లేదు. ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ కి ఎలా ఉంటుంది, ప్రోగ్రెస్ లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు వాళ్ళు ఇంజనీర్ కి? ఇప్పుడు ప్యాకేజ్ బాగానే ఉందండి, 22 దాకా వస్తుంది. 22. ఓకే, గుడ్. కానీ ఇప్పుడు ప్రోగ్రెస్ అయితే ఎంత ఇస్తారట వాళ్ళు? ప్రోగ్రెస్ అయితే ఒక 10-15% రైజ్ అవుతూ ఉంటుంది సార్. దాని మీద మళ్ళీ రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ప్రొఫైల్ ఇంక్రీజ్ అవుతుంది, పే కూడా కొంత ఇంక్రీజ్ అవుతుంది. పే కూడా ఇంక్రీజ్ అవుతుంది. సరే. అయితే ఇంకేమైనా జాబ్ ఫర్దర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే? ఫర్దర్ ఆపర్చునిటీస్ అంటే మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇది వరకు వచ్చినవన్నీ వదులుకున్నాను సార్. ఇప్పుడేమో బయట డిమాండ్ కూడా అంతలాగా లేదు. ఓకే, ఇది వరకు ఏం ఆపర్చునిటీస్ వచ్చాయి? ఇది వరకు అంటే ఫారెన్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫారెన్ లో ఇంజనీర్ గా చేయడానికి ఫారెన్ గా ఉంది సార్. ఇదే లాంటిది ఫారెన్ లో వచ్చాయి. ఓకే. అప్పుడు మీకు పే వస్తుంది. కానీ మరి ఫ్యామిలీని అంతా తీసుకుపోవాలంటే మరి కుదరాలి కదా అంతా. అవును సార్, అదే కొన్ని అవన్నీ చూసుకుని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సరే. ఓకే, నాకు అర్థమైంది, చెప్తాను. ఒకసారి చూద్దాం చార్ట్ ఎలా ఉందో, ట్రై చేద్దాం మనం. కొంచెం పెద్ద చార్ట్ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, బట్ ఐ విల్ ట్రై సింపుల్ గా చెప్పడానికి. సో బేసికల్లీ లగ్నాధిపతి పాడ్యమి తిథి రోజు పుట్టారు మీరు, శతభిషం వచ్చింది. లగ్నాధిపతి ధనాధిపతి వెళ్ళి అష్టమంలో పడిపోయారు, కానీ వ్యయాధిపతి కూడా అక్కడ ఉన్నాడు. అవన్నీ స్టార్ లాడ్ వచ్చేసేసి రాహు దశమంలో ఉన్నాడు. కాబట్టి ఏంటిది, ఎవడైనా ఈగో ట్రిగర్ చేస్తే మరి కాలుద్ది కదా, కనిపించింది కదా. సో కాబట్టి ఆ కంఫర్టబుల్ స్పేస్, మనకు ఆ స్పేస్ జోన్ ఇస్తే మనం బాగా పనిచేయగలుగుతాం. విల్ బి సక్సెస్ఫుల్. మంచి ప్రాబ్లమ్ సాల్వర్ మీరు, ఎందుకంటే 8th 10 బాగుంది కాబట్టి ప్రాబ్లమ్ సాల్వేషన్ స్కిల్స్ బాగా ఇస్తాడనమాట. 10th కనెక్ట్ అయ్యాడు కాబట్టి సన్ విల్ బి లీడింగ్ ప్లానెట్ అవుతుంటాడు డెఫినెట్లీ 8th హౌస్లో. అండ్ అది పరివర్తన యోగం ఉంది. సో కాబట్టి సన్ మార్స్ అవును, ఎక్స్చేంజ్ నక్షత్ర ఎక్స్చేంజ్ ఉంది కదా. కాబట్టి సన్ మార్స్ లాగా పనిచేస్తాడు. మార్స్ ఎవరితో ఉన్నాడు? వీనస్తో ఉన్నాడు. కానీ వీనస్ ఏమవుతున్నాడు? ఫర్దర్గా వక్రిస్తున్నాడు. అదో ట్విస్ట్. ఓకే, సరే. సన్ విల్ ఫాలో ద మార్స్ వక్రించట్లేదు కదా, అది చాలు మనకి. ఓకే, సన్ ఈజ్ గుడ్. 9th కనెక్ట్ అయ్యాడు కాబట్టి ధనాధిపతి ఏదో రకంగా ఆపర్చునిటీ వస్తుంది, స్ట్రైట్గా కాదు. తర్వాత రాహు ఏం ఫాలో అవుతాడు? సాటర్న్ ఫాలో అవుతాడు. సాటర్న్ వక్రిస్తాడు కదా. వక్రించినా ఏం కాదు, ఎందుకంటే అది ట్విస్టెడ్గానే రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే తొందరగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఎవరు ఆయన ఓన్ స్టార్ లో ఉన్నా ఆయన రిజల్ట్ ఈయనకి దక్కదు. ఆయన ఎక్సెప్షన్స్ ఆయన వరకే. అర్థమైందా? మా సినిమా టికెట్ మాకే, మీకు ఇస్తే పని చేయదనమాట. అట్లా. తర్వాత రాహు శని యొక్క వక్రత్వాన్ని తీసుకుంటాడు కాబట్టి ఏంటి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ రావడానికి కొంచెం అదవుతూ ఉంటుంది అనమాట. గురువు రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల కర్కాటక లగ్నానికి విశేష యోగ కారకుడైన గురువుకి దోషం వచ్చింది కదా. కాబట్టి ఆయన అష్టమంలో ఉన్న రవిని ఫాలో అవుతున్నాడు, అంటే భాగ్యాధిపతి అష్టాధిపతి. సో ఇప్పుడు ఏమవుతుంది, దుస్థానాలు కొంచెం ఎక్కువగా కాంప్లికేట్ చేస్తున్నాయి అనమాట. సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ కానీ
ఆరో భావంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మ్యారేజ్ని సేవ్ చేస్తాడు అనమాట. ఓకే, అది లేకపోతే స్పాయిల్ చేసేవాడు. ఇప్పుడు కుజుడు బాగుండి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పుడు శని కాపాడుతున్నాడు, శని వక్రిచ్చినా కూడా కాపాడుతున్నాడు. కాకపోతే 20-30% అండర్స్టాండింగ్ ఇష్యూస్, సెన్సిటివ్ వైఫ్ హెల్త్ ఇట్లాంటివన్నీ పని చేయకుండా ఉండవు అనమాట, పనిచేస్తూ ఉంటాయి. మీకు పీస్ ఆఫ్ మైండ్ని స్పాయిల్ చేయడానికి కేతు ఉన్నాడు. ఎందుకంటే చతుర్థంలో ఉన్న కేతు గురువుని ఫాలో అవుతున్నాడు. గురు నక్షత్రంలో ఉంటే గురువు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా. సో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. దీని ఒక రకమైన కాలసర్ప దోషం అట్లా కూడా చెప్తారు కదా. అట్లా కూడా అది కూడా మనల్ని స్పెషల్ ఆఫర్గా పరిచయం చేస్తారు. బట్ స్టిల్ మీరు సక్సెస్ఫుల్లే. అంటే ఏంటంటే లోకనాయకుడు టైప్ అనమాట. అన్నీ ఛేదించుకొని బయటికి రావాల్సి వస్తుంది. సింపుల్గా లేదు కాబట్టి అన్నీ సాల్వ్ చేసుకుంటా బయటికి రావాల్సి వస్తూ ఉంటుంది. సో థింగ్స్ విల్ బీ కాంప్లికేటెడ్, బట్ మనం ఓవర్కమ్ చేసి వస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా కాంప్లికేట్ అయ్యి ఉంటాం అనమాట కొంచెం. అంటే మినిమం క్రిటికల్ థింకింగ్ లేకుండా ఉండదు. కనిపించాయా లేదా? క్రిటికల్ థింకింగ్ అది ఉంటుంది సార్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాము. అవును. కాబట్టి సిచ్యువేషన్స్ కూడా అట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట, వస్తూ ఉంటాయి. అంటే మనకి ఇది నేచర్ టెస్ట్ పెడుతుంది కదా, నువ్వు ఎంత సాల్వ్ చేయగలవు మేము చూస్తామని చెప్తుందిగా. ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. అవును, ఏం కాదు, సాల్వ్ చేసుకుంటాం మనం, అదే జాబ్ మనది. తర్వాత శుక్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు వక్రిస్తున్నాడు. సో ప్రాబ్లం ఏంటంటే రెస్ట్లెస్గా పనిచేయాల్సి వస్తుంది. ఆపర్చునిటీ ఉంటుంది, ఆపర్చునిటీ లేకుండా ఉండదు. కాబట్టి దీనిలో సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ ఉన్నాయి. పాయింట్ అది అర్థమైందా? ఈ చతుర్థం పీస్ ఆఫ్ మైండ్ అనమాట. అది పోగొడతా ఉంది, ఇవన్నీ పోగొడతా ఉంది. కాబట్టి మనకి ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ లేకపోతే నచ్చదు. కాకపోతే ఏంటంటే పీపుల్, సిచ్యువేషన్స్, ఇక నాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ పని చేయాలి, నేను ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఉండాలి. అలా ప్రతి సిచ్యువేషన్ కూడా మనకి ఆ టెస్ట్ పెడతా ఉందన్నమాట. కనిపించాయి కదా? కనిపిస్తాయండి. అది ఈ మధ్య లాస్ట్ 3-4 years నుంచి ఎక్కువ. ఓకే, ఇది సిచ్యువేషన్, కానీ జనరల్ గా అది ఉంది. అది ఎప్పుడు ట్రిగర్ అవుతే అప్పుడు ట్రిగర్ అవుతుంటాయి అనమాట. సరే, ఇప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇక మనం వెళ్దాం, మనం టైం లైన్కి వెళ్దాం, పట్టుకుందాం, దశలు చూద్దాం. ఊరికే రాహు దశ ఎలా ఉంటుంది? రాహు శని ఫాలో అవుతాడు, స్టార్టింగ్లో వచ్చింది, పర్వాలేదు, ఓకే. తర్వాత గురుదశ నచ్చలేదు నాకు. 91 నుంచి 2006 బాగాలేదు కాబట్టి ఫ్యామిలీ, ఫాదరు, సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవుతుందని ఊహించలేము. కాకపోతే కేతు లీడింగ్ కాబట్టి కొంతవరకు పర్లేదు. తర్వాత శని దశ, కుజుడు బాగున్నాడు కాబట్టి సేవ్ అవుతుంది, శుక్రుడు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. తర్వాత శుక్రుడు మధ్యలో వక్రిచ్చేస్తున్నాడు. సో కానీ కుజుడు ఏం వక్రించట్లేదు కాబట్టి పెద్ద సీరియస్గా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, గుడ్, పర్వాలేదు. శని దశ బాగానే ఉంది. ఓకే, గుడ్. అక్కడ శుక్రుడు ఉన్నాడు, పర్లేదు. ఓకే, తర్వాత బుధ దశ, బుధుడు కూడా వక్రించాడట కదా, బుధుడు మారిపోయాడు. ఓకే, బుధ నక్షత్రం కాబట్టి గురువుని ఫాలో అవుతున్నాడు, వ్యయాధిపతి కాబట్టి ఈ ఫారెన్ ఆపర్చునిటీస్ వస్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే మనం ప్లాన్ చేసేవి కాదు, అవి ఆటోమేటిక్గా అవుతూ ఉంటాయి. ఓకే, కానీ బుధుడు కూడా మళ్ళీ నక్షత్రం మారుతూ ఉంటాడు. మారినా కూడా ఏం కాదు. అని పాపి లగ్న నక్షత్రాధిపతి. డెఫినెట్లీ మీరు అంత డిసప్పాయింట్ అయితే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్ ఆఫ్ ఎ సడన్గా ప్రోగ్రెస్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. బుధ దశ విల్ బి క్రేజీ, బాగా పనిచేస్తుంది. లగ్న నక్షత్రాధిపతి అనేవాడు పాపికి వక్రత్వం పడ్డది కాబట్టి యూ హ్యావ్ టు రైజ్, అంటే పెరగాలన్నమాట. అంటే మనం ఊహించిన దానికన్నా పెరగాలి. ఏజ్తో సంబంధం లేదు, మీ ఏజ్తో నాకు సంబంధం. యా అండి నేనేం జడ్జ్ చేయలేదు, బట్ మీరు అడగండి. ఇంకా నేను జస్ట్ అవుట్లైన్ వేసాను, బ్లూ ప్రింట్ వేసాను అనమాట. ఇప్పుడు ప్రోగ్రెషన్ పట్టుకొని ఇయర్ బై ఇయర్ అసలు నిజంగా మనం అనుకున్నది అట్లా పని చేసిందా లేదు చెప్తా. జస్ట్ అవుట్లైన్ వేసాను అనమాట. అనుకుంటున్నా మనం అనుకున్నది కరెక్ట్ అని కాదనమాట. అర్థమైందా? దశ జడ్జిమెంట్ ఈజ్ జస్ట్ ఓవర్ యూ, జస్ట్ ఊరికే ఊహ. అర్థమైందా? ఓకే, చెప్పనా? ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ ఏం లేదు, బ్యాక్ టెస్టింగ్ చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ వస్తాయి కదా. తర్వాత చూద్దాం, తర్వాత మిమ్మల్ని అడుగుదాం. స్టార్టింగ్లో భాగ్యంలో ఉన్న గ్రహాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. కాకపోతే 8,000ని కనెక్ట్ చేసాయి కదా, కాబట్టి ఏంటంటే కొంచెం సెల్ఫ్ మేడ్. కుటుంబాధిపతి కూడా అష్టమానికి రాహు కనెక్ట్ అవ్వడం స్లైట్ దోషం కాబట్టి సెల్ఫ్ మేడ్ కాబట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ యావరేజ్, సూపర్ గ్రేట్ అని చెప్పను, యావరేజ్ అనమాట. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేదు కాబట్టి ఇనిషియల్గా బాగానే ఉంది. ఓకే, నార్మల్గా ఏది ఎలా ఉందో నడుస్తూ ఉంది. మేజర్ ఈవెంట్ వస్తుంది, ఆ 10th house స్క్వేర్ సన్ కదా ఫస్ట్ ట్రిగర్ అయ్యేది, అది బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. యురేనస్తో ట్రైన్ అయింది, ఈ గురుదశ వచ్చింది. బట్ మామూలు ఫస్ట్ అయితే నార్మల్గా వెళ్ళింది, పనిచేసిందా లేదా? ఫస్ట్ 5 years చిన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇప్పుడు గురువుకి దోషం ఉన్నప్పటికీ కూడా ఏమీ ప్రాబ్లం వెళ్ళట్లేదు. ఆ వీనస్, మార్స్, యురేనస్కి ట్రైన్ అవుతున్నారు కాబట్టి బాగానే ఉంది. మీకు ట్రిగర్ పాయింట్ ఒకటి చెప్తా, అక్కడ చూడండి.
ముఖ్యంగా 2001 కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. 2000 దగ్గర నుంచి మీకు 15 ఏళ్ళు వయసు వచ్చింది. అప్పుడు పేరెంట్స్ హెల్త్, ఫాదర్ హెల్త్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెక్టెడ్గా వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. చదువు ఎలా ఉంది, లేదంటే ఆపర్చునిటీ. ఇంతకు ముందు కూడా సాటర్న్తో అపోజిషన్ వచ్చింది 96లో కూడా, అది కూడా ఒక చిన్న బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, దీనికన్నా కూడా ఇదిగో ఇక్కడ పెద్ద ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. సో ఇక్కడ థింగ్స్, ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఫాదర్కి ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, వర్క్ ఆపర్చునిటీస్, మనీ ఎలా ఉన్నాయని అడుగుతాను. ఫాదర్ గవర్నమెంట్ జాబ్ సార్, ఆయనకి పెద్ద స్ట్రగుల్ ఏం లేదు. ఓకే, ఏం జాబ్ గవర్నమెంట్ లో? గవర్నమెంట్ లో ఆయన టీచర్ అండి. టీచర్, ఓకే, గుడ్. తర్వాత 96లో కానీ 2000లో కానీ ఇక్కడ మీ చదువు ఎలా ఉంది, లేదంటే ఆపర్చునిటీ ఎలా ఉంది, మీ మదర్ హెల్త్ ఎలా ఉంది, వాట్ ఎవర్ ఇవన్నీ అడుగుతాం. హాస్టల్లో వెళ్ళారా, దూరంగా వెళ్ళారా? లేదు, మొత్తం అంతా ఇంట్లోనే అండి. ఓకే, ఇంట్లో 2001లోనే నేను మూవ్ అయ్యాను. 2001లో మీరు మూవ్ అయిపోయారు. అవునవును, అప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. ఇంకా బయటే, ఇంకా మొత్తం బయటే ఉన్నారు. ఓకే, ఇది మూవింగ్ కి పని చేసింది, దూరానికి తీసుకెళ్ళింది. అది కాకుండా ఇంకా ఫ్యామిలీ హెల్త్ కానీ, లేదంటే ఎడ్యుకేషనల్ స్ట్రగుల్ కానీ, వేరే ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ లేదు అక్కడ. నథింగ్ సార్, ఎడ్యుకేషన్ స్ట్రగుల్. అంత బాగుంది అంటున్నారు మీరు, అంతేనా? అంత బానే ఉంది, అంత బానే ఉంది. సో ఇది దూరం వెళ్ళడం వరకు పనిచేసింది. బాగుందని కదా, కానీ దాంతో ఫెయిల్ అవ్వడం ఇలాంటివి ఏం లేవు అన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ లేదు కానీ బట్ ఇప్పుడు 10,000 స్క్వేర్ జరిగింది కదా, ఇట్లా దగ్గరగా ఉంటే పేరెంట్స్ హెల్త్, లేదంటే దూరంగా వెళ్ళడం ఏదో ఒకటి పనిచేస్తుంది. కానీ చాలా వరకు గ్రేట్ గా జరిగింది, ఎందుకంటే కేతు చతుర్థంలో ఉండి గురువు యొక్క రిజల్ట్స్ రానియకుండా కాపాడుతున్నాడు అనమాట. అర్థమైందా? సో దట్స్ వై ఇట్ ఈస్ కూల్. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చదివే చదువు కానీ, సిచ్యువేషన్ కానీ ఇమీడియట్ గా ప్రోగ్రెస్ అయిపోద్ది, గ్రోత్ అయిపోద్ది అని మాత్రం చెప్పము. ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ అ ప్రాపర్ ఆపర్చునిటీ. ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్లో చెప్తూనే ఉంటాం. మళ్ళీ చెప్తా చూడండి. మళ్ళీ 2005, 2006 లేదంటే 2006, 2007 చూడండి, 10th హౌస్ ట్రైన్ జూపిటర్ జరుగుతుంది. ఇది కూడా ఎక్స్పెక్టెడ్గా లేదు. అక్కడ ఎలా ఉందో చూడండి. దాని తర్వాత 2009 కూడా చూడండి, 9 కూడా చూడండి, అనుకున్నట్లేదు. ఇవన్నీ ఇప్పుడు మీరు చదివారు, బాగా చదివారంటే మరి మీకు ఆపర్చునిటీ అవన్నీ ముందుకెళ్ళాలి కదా. మరి ముందుకు వెళ్ళకుండా ఇక్కడ అన్ని స్ట్రగుల్ చేయిస్తున్నాయా? ఒక 1 year పాటు ఏం లేదండి, ఖాళీగా ఉన్నాను. ఓకే, ఇది జాబ్ స్ట్రగుల్ పనిచేసింది. జాబ్ స్ట్రగుల్. ఓకే, మీకు ఆపర్చునిటీ ఇంప్రూవ్మెంట్ చెప్తాను నేను ఇక్కడ. 2012 వాట్ ఎవర్ సిచ్యువేషన్, అంటే మీకు ఉద్యోగం వచ్చేసిందన్నా కూడా నేను తీసుకోను, అంటే లైక్ ఓకే అంటాను. కానీ బట్ నేను చెప్పిన టైంకి మీకు ఏమవ్వాలంటే రైజ్ అవ్వాలి. రైజ్ అంటే మీరు ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు ప్రోగ్రెస్ అవ్వాలి. కాబట్టి 2012కి మీకు మంచి ఆపర్చునిటీ. 2011 ఫిబ్రవరి, 12 ఫిబ్రవరి, 13 ఫిబ్రవరి హ్యావ్ టు గివ్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. ప్రోగ్రెస్ ఇవ్వాలంటే మీకు స్టెబుల్ ఇన్కమ్ వచ్చేలాగా, ఎస్ నేను చేయగలుగుతాను అనేలాగా మీకు స్టెబిలిటీని తీసుకురావాలి. ఇచ్చిందా? వచ్చింది, ప్రమోషన్ ఒకటి వచ్చింది. బయట ఆఫర్స్ వచ్చాయి, అప్పుడే మిస్ వెళ్ళలేదు. ఇక్కడే ప్రమోషన్ వచ్చారు, ఇక్కడే ఉండిపోయింది అన్నమాట. ఓకే, రైట్, గుడ్. శని దశ ఏం ఫాలో అవుతుంది? కుజుడిని ఫాలో అవుతుంది. బాగానే ఉంటుంది శని దశ. ఓకే, నడుస్తూ ఉంటుంది. తర్వాత స్ట్రగుల్ ఈజ్ కామన్. స్ట్రగుల్ మళ్ళీ వస్తుంది, చెప్తా. యురేనస్ అపోజిషన్ వస్తుంది. ఇక ఇక్కడి నుంచి పెళ్ళి వాట్ ఎవర్ అదంతా ఓకే. ఇగో ఇక్కడ లక్కీ బాయ్, మీరు ఏంటంటే యురేనస్తో అపోజిషన్ వచ్చింది, కానీ వీనస్తో సెక్స్టైల్ వచ్చిందే, తలనొప్పి. బట్ ఈ 18, 19లో చిన్న ట్విస్ట్ అవుతా ఉందన్నమాట. అక్కడ ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత కెరియర్ ఎలా ఉంది, ట్విస్ట్ చెప్పాం కాబట్టి సడన్ గా పెరిగిందా? పెరిగి పేరెంట్స్ కి ఇష్యూ వచ్చింది సార్. పేరెంట్స్ హెల్త్ పాడైంది. మా ఫాదర్ ఏమి డయాబెటిక్ అటాక్ అయిందా? ఇప్పుడు ఆయనకి అదే డయాబెటిక్ అటాక్ అయింది, బీపీ ఇవన్నీ వచ్చాయి. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే, ప్రొఫెషనల్ గా గ్రోత్ వచ్చింది. ప్రొఫెషనల్ గా బానే ఉంది. అప్పుడు ప్రొఫెషనల్ గా బానే ఉంది. ఓకే, మీకు నెక్స్ట్ ఇయర్ లో ఇక్కడ ఒక మిక్స్డ్ ఆస్పెక్ట్ జరిగింది. అంటే 2019-20 రాహుభుక్తి జరుగుతోంది కదా, రాహు శని ఫాలో అవుతున్నాడు కదా. సో ఇది ఈ కోవిడ్ ఈ మూమెంట్ లో ఏంటంటే అనుకున్నట్టుగా మీ బాస్ కానీ ఇవన్నీ, ఎందుకంటే రాహు రవి పరివర్తన యోగం కదా, ఈగో ట్రిగరింగ్ కదా, అర్థమైందా? ఆ వీనస్తో సెక్స్టైల్ లేచి వెళ్ళింది కదా, ఆ 19 డిసెంబర్ నుంచి సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ కానీ, ఆపర్చునిటీ కానీ ఇవన్నీ కొంచెం డిసప్పాయింటింగ్ గా చేస్తున్నాయి అనమాట. కనిపించాయి కదా, T² జరిగింది. అంటే పని నచ్చదనమాట, పని కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, బాస్ కానీ. 21 నుంచి 20 ఎండింగ్ నుంచి అవును, 20 నుంచి 20 ఫిబ్రవరి నుంచి 21 ఫిబ్రవరి 2020 అంటాం మనం. తర్వాత 2-3 నెలలు అటు ఇటుగా ఇక్కడ కొంచెం ఇష్యూ వచ్చింది, ప్రోగ్రెస్ ఇమ్యూన్ ట్రిగర్ అయింది కాబట్టి. ఓకే, లక్కీగా ఏంటంటే జాబ్ ఇవన్నీ సస్టైన్ అయ్యాయి కాబట్టి మంచిది. యురేనస్, మెర్క్యూరీ, ఓకే, వీనస్ ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్డ్ ఆస్పెక్ట్లో బ్యాలెన్స్ చేస్తున్నాయి, అది మంచి విషయం. సరే, ఓకే, డిసాటిస్ఫాక్షన్తో కొట్టుకుపోయింది. 22లో అంటే మిమ్మల్ని మీరు తమాయించుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడమే. రివర్సల్ ఆస్పెక్ట్ ఒకటి జరిగింది జూపిటర్తో, అది మంచిది. తర్వాత మూన్తో సెక్స్టైల్ అయింది. అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని మీ పని మీద మీరు ఫోకస్ చేసుకుంటారని చెప్తాను నేను. కనిపించిందా?
కనిపించింది సార్ అది. 22, 23 బ్యాలెన్స్ చేసుకున్నారనమాట. ఓకే, ఈ బ్యాలెన్స్ చేసుకున్నారు కాబట్టి ఉద్యోగంలో ఉన్నారు, లేదంటే రిజైన్ చేసి వచ్చేవాళ్ళు. ఓకే, తర్వాత నెక్స్ట్ 2 years వరకు 26 వరకు ఇక ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి మొన్నటి నుంచే మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఆన్ అయిందనమాట. చెప్తా. ఇప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు గమ్మున ఉన్నారు, పని చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఫ్రస్ట్రేషన్ కొంచెం ఎక్కువైంది. మాట్లాడదాము. ఇప్పటిదాకా నేను చెప్పింది 10లో ఒక 2 సరిపోయినాయా, 8 పాయింట్లు డైరెక్షనల్గా ఉన్నాయా, మనం కరెక్ట్గా చెక్ చేసామా లేదా? కరెక్ట్ గా వస్తున్నాను. ఎన్ని వేస్తున్నారు? 8 వేస్తున్నారా, 2 వేస్తున్నారా, 3 వేస్తున్నారా? వేస్తాం సార్, 9 వేస్తాం సార్. పాస్ అయ్యాను అయితే. పాస్ అయ్యారు. ఓకే, గుడ్. అయితే ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. ఓకే సార్, తప్పకుండా. ఓకే, ఎలా అనిపించింది అయితే సో ఫార్? డైరెక్షనల్గా ఉందా? సో ఫర్ బాగుంది సార్, కరెక్ట్ గానే చెప్పారు. ఎక్స్పెక్ట్ చేశారా మీరు యాక్యురసీ వస్తుందని? ఊహించారా మీరు? లాస్ట్ 10 times 15 times నేను 10 to 15 times ట్రై చేశాను లాస్ట్ టైం సీరియస్ గా. ఇప్పుడు ఊహించలేదు అవ్వదని చెప్పి ప్రతిసారి మీది పెట్టినప్పుడల్లా ట్రై చేస్తూ ఉండేవాడిని. ఈ రోజు లక్కీగా మీరే కాల్ చేశారు. ఎలా అనిపించింది? ప్రాసెస్ కొంచెం హార్డ్గా ఉందంటారా? అదే మీ వస్తుందా అంటారా? రీసెర్చ్ కాల్ వస్తుందా రాదా చెప్పండి. రీసెర్చ్ కాల్ ఎవరైనా ట్రై చేస్తే వస్తుందా రాదా? ట్రై చేస్తూ ఉండాలి సార్, మధ్యలో వదిలేయకూడదు. ఓకే, వదిలేస్తే రాదు, చేస్తా ఉంటే వస్తుంది. ఓకే, గుడ్. కంటిన్యూ చేసి 16 టైమ్ కంటిన్యూ ట్రై చేస్తున్నాను. ఓకే, నైస్ మొత్తానికి. ఓకే, సరే. ప్రిడిక్షన్ పార్ట్ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయింది కూడా ఎందుకంటే అది అష్టమంలో దశ నడుస్తుంది కదా, అది ఏమన్నా అష్టమంలో కూడా గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, 8,000 ఉంది కదా, అందుకే బుధ దశ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే, అదేమన్నా బుధుడు గురువు ఫాలో అవుతున్నాడు కదా, బుధులు ఫాలో అవుతున్నారు కదా. రైట్. బుధుడు గురువుని ఫాలో అవుతున్నాడు, గురువు డిస్టర్బ్డ్ గా ఉన్నాడు, అది చాలా మంచిది అనమాట. తర్వాత శనిని ఫాలో అవుతాడు, ఆ శని కూడా వక్రిగా ఉన్నాడు, అది కూడా చాలా మంచిది. బుధుడు సూపర్, అర్థమైందా? బుధుడు బాగా పనిచేస్తాడు. బుధుడు వక్రించడం మీకు వరం, కానీ ఎప్పుడు ఎలా అని చెప్తా. అది నాకు మీ వీడియోస్ అవన్నీ చూసి నాకు అంతగా ఇది ట్రై చేస్తున్నా కానీ అర్థం వక్రించేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది, అటు ఇటు అర్థం చేసుకోలేకపోతున్నాను. సరే, అందుకోసం అని చెప్పి మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని చెప్పి. ఓకే అండి. నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాం అంటే జస్ట్ 60 minutesలో మొత్తం ఆస్ట్రాలజీ 60 యూట్యూబ్ షార్ట్లో నేర్పియాలని చూస్తున్నాను నేను. కన్ఫ్యూజ్ చేయకుండా, బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట. సో తక్కువ టైంలో చెప్తే కొంచెం కన్ఫ్యూజన్ తగ్గుతుందేమో, పాయింట్ టు పాయింట్ అని ఆలోచిస్తున్నాను. ఎట్లా ఈజీగా చెప్పచ్చో ట్రై చేస్తాను. సో బుధుడు అనేవాడు వక్రించాడు. ఎప్పుడు వక్రించాడు? రీసెంట్గానే వక్రించాడా? చాలా రోజులు అయింది. 2018 ఆ ప్రాంతంలో వక్రించాడు. అంటే మీరు పుట్టిన తర్వాత 33 రోజులకు వక్రించినట్టు లెక్క. ఓకే, ఇక్కడి నుంచి వక్రించాడు కాబట్టి ఈజీగా ఒక 15 రోజులు ఉంటాడు కాబట్టి ఈ 15 రోజులు ఎక్కడొక్కటి మనకి ఫేవర్గా వర్కౌట్ అవుతాడు. తర్వాత ఒరిజినల్గా వెళ్ళిపోయినా కూడా 10th కనెక్ట్ అవుతాడు కాబట్టి బుధుడు సూపర్. కాబట్టి ఫారెన్ ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తే కూడా కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి మీకు ఇచ్చారనుకో, ఆటోమేటిక్గా తీసుకోండి, బాగుంటుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వద్దు, చెప్తాను నేను, మళ్ళీ చెప్తాను, టైం చెప్తాను. ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ని కంజైన్ చేశాడు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా డబ్బులు పెట్టాలనిపిస్తూ ఉంటుంది, రిస్క్ చేయాలనిపిస్తుంది, గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది, ఒక్కోసారి హెల్త్ పరంగా చూసుకోవాలి, సర్జరీస్, డ్రైవింగ్, చిన్న దెబ్బలు, గొడవలు ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి అనమాట. ఈ సన్ వీనస్ని మెర్క్యూరీని కూడా అసోసియేట్ అవుతారనమాట. కాబట్టి 2-3 years బుధుడు. ఓకే, కొంత టైం చెప్తా, అక్కడి వరకు ఆగండి, చెప్తా. ఆ మార్స్ మీద నుంచి వెళ్తున్నాడు, సన్ మీద నుంచి వెళ్తున్నాడు. మార్స్ మళ్ళీ 10,000 కంజైన్ చేస్తున్నాడు. కాబట్టి ఉన్న జాబ్ని పాడు చేసుకోకుండా మనం కాపాడుకోవాలి. ఓకే, దాదాపు 33 వరకు యూ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. మళ్ళీ తమాయించుకోవాలి, తప్పదు. ఓకే, ఇక్కడ మీకు ఆపర్చునిటీ రేజ్ అవుతుంది. ఇక్కడ మీరు జాబే చేస్తారా, వేరే ఏదన్నా బిజినెస్ చేస్తారా, లేదంటే మీకు ఏదన్నా ఫారెన్ ఆపర్చునిటీ వస్తుందా, ఏదైనా రావచ్చు, అది చాలా ఫేవర్గా ఉంటుంది. అది మన ప్రిడిక్షన్. అర్థమైందా? మీకు ఇంపార్టెంట్ లైఫ్ చేంజర్. ఇప్పటిదాకా మనం ఏం చెప్పాము? మీకు ఎప్పుడెప్పుడో ఉద్యోగం వచ్చినప్పుడు 2012లో గ్రోత్ చెప్పాము. ఆ తర్వాత ఎప్పుడన్నా చెప్పామా? లేదు. తర్వాత ఇప్పుడే చెప్తున్నాం అనమాట. ఎంతమంది మీకు పిల్లలు? ఒక్కడేండి బాబు. ఒక్క బాబు. ఓకే. ఏ ఇయర్లో పెళ్ళయింది? 2014లో అయింది. ఓకే, 14లో వీనస్ బుక్తే ఉంది. ఓకే, గుడ్. ఏంటి అరేంజ్డ్ మ్యారేజా, ఆల్ ఆఫ్ ఎ సడనా? అరేంజ్డ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ కూడా పనిచేస్తుంది. ఓకే, రైట్.
ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్తో ఎక్సలెంట్ ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. బుధుడు తృతీయాధిపతి వ్యయాధిపతి, అర్థమైందా? సో అవునా? తృతీయం ఏంటిది? అష్టమాత్ అష్టమం తృతీయం, కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైంది. కానీ వ్యయం సూపరు కాబట్టి ఆ చంద్రభుక్తి వచ్చింది. చంద్రుడు అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, అంటే 8th ఆపరేట్ అయింది. ఈ బుధుడు ఏంటి? వ్యయాధిపతి, 8 to 12 ఇవన్నీ సూపర్ అనమాట. కాబట్టి ఆ చంద్రభుక్తి అనేది క్రేజీగా మీకు చాలా ప్రొఫెషనల్ హై ఇస్తుంది. మీరు అసలు ఊహించనంతగా మీరు ప్రోగ్రెస్ అయ్యేదానికి మీకు ఏందనంటే ఈ 8th హౌస్ అనేది కాంప్లికేటెడ్ కదా, సో మీకు ప్రెజర్ ఇస్తుంది, అర్థమైందా? ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏం చేయకూడదు, ఆలోచించాలి, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే. ప్రెజర్లో చేస్తే తప్పుపోతుంది అనమాట. ప్రెజర్ దాటినాక ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి ప్రెజర్లో ఉన్నప్పుడు చేయకూడదు, అంటే కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తాం కదా మనం, కాబట్టి అట్లా చేయకూడదు. సో 33 నుంచి మీకు చాలా మంచి రేజ్గా చెప్తా ఉన్నాను. 33 నవంబర్ వరకు ఉంది కదా, 33 ఫిబ్రవరి, 5-6 నెలలు ముందు కావచ్చు తర్వాత కావచ్చు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డేటా పాయింట్. ఓకే, ఇది చాలా బాగా పోతున్నాయి, ఎందుకంటే సన్ దశమానికి కనెక్ట్ అయ్యాడు. ఎనీవే ఇట్ విల్ గివ్ రేజ్, అంతే. ముందు తీసుకెళ్ళిపోదాం. 34, 35, 36 10th హౌస్ స్క్వేర్ అవన్నీ వీనస్ మెర్క్యూరీ ఏమీ చేయవు, ఎక్సలెంట్. ఓకే, ఆపే ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, సన్ ముందు పోతున్నాడు, ఏముంది, ఏమీ లేదు. మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యాడు, ఏం ప్రాబ్లం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, గుడ్, పోతుంది, చార్ట్ ముందు పోతుంది. ఇది దాదాపుగా మళ్ళీ 46 వరకు ముందు పోద్దండి. 10th హౌస్ స్క్వేర్ మళ్ళీ మార్క్స్ పడేంత వరకు పెద్ద ఆస్పెక్ట్ లేదు. అంటే ఒక 13 ఏళ్ళు అండి, అర్థమైందా? ఏ మనిషికైనా ఓపిక ఉన్నప్పుడు జాతకం పనిచేసే కన్నా, అదృష్టం పనిచేసే కన్నా, ఓపిక లేనప్పుడు పనిచేయాలి. 48 అంటే మీకు కొంచెం ఏజ్ వచ్చింది కదా, సో అప్పుడు ఇక ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి కదా. అట్లాంటి టైంలో కనుసైగతో పని అయిపోయింది అనుకో, అదృష్టమైనా కదా. కాబట్టి యువర్ ఇంటెలెక్చువాలిటీ ప్లే వెరీ గుడ్ రోల్. ఓకే, సో వ్యయాధిపతి కాబట్టి ఏదైనా ఫారెన్ ఆపర్చునిటీస్ కానీ, లేదంటే ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మీరు వర్కింగ్ పార్ట్నర్గా వెళ్ళడం కానీ, ఇట్లా ఏదైనా మీకు ఇంపార్టెంట్ రోల్ దొరుకుతుంది. యూ విల్ గెట్ ఏదైనా సప్లై చేయడం కానీ, అర్థమైందా? మీరు ఏదో ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఉంది, మీరు అక్కడ కొన్నారు, వేరే కంట్రీకి పంపించారు, అక్కడిది ఇక్కడికి వచ్చింది, ఇట్లాంటిది ఏదైనా, అర్థమైందా? సర్వీస్ అనమాట. డబ్బులు పెట్టద్దు, ఇన్వెస్ట్మెంట్ మనం చేయకుండా సర్వీస్ ద్వారా బెనిఫిట్ పొందుతాము. వ్యయాధిపతి కదా మరి, అందులోనూ వక్రత్వాలు ఉన్నాయి కదా 4th హౌస్కి. ఎస్టాబ్లిష్మెంట్ కాంబినేషన్ కాదు, మీరు సర్వీస్ కాంబినేషను, ఫారెన్ ఆపర్చునిటీస్ అట్లాంటివి కూడా దొరికే అవకాశం ఉంటుంది అప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా కూడా కొంచెం కష్టపడాల్సిందే ఉంది. కొంచెం మీకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు పే వస్తుంది కాబట్టి సంతోషంతో పని చేసుకుందాం. తర్వాత వెల్త్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అది నా కంక్లూషన్. ఎలా అనిపించింది అనాలిసిస్? నచ్చినా నచ్చకపోయినా మ్యాటర్ అయితే అది నచ్చిందా అని అడిగేదానికి అనాలిసిస్కే, నాట్ ఫర్ ద యువర్ టైం లైన్ మీ ఫేట్ని బట్టి ఉంటుంది కదా, నా బట్టి కాదు. ఎలా అనిపించింది? ఇంకొకటి కరెక్ట్ గా చెప్పారు సార్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఇక మీ క్వశ్చన్స్ ఫ్యూ మినిట్స్ లో క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చేసేస్తా. అదే సార్, మీ యూట్యూబ్ డిస్కషన్ కోసమే సార్, మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా, వక్రాధిపతి దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ లో అవుతున్నాను. కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆ డౌట్ క్లారిఫై చేయాలా? ఆ డౌట్ క్లారిఫై చేయాలండి. ఓకే, చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. మీరు చెప్తాను, మళ్ళీ చెప్పండి, చెప్తాను, ఏం కాదు. ఇదే సార్, మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాం కదా, వక్రత్వం మీద కన్ఫ్యూజన్ ఉంది అంతే కదా. వక్రత్వం మీద టూల్ చేసాం, కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ప్లానెట్ కెపాసిటీ అనే టూల్ ఉంది, దాని లోపల ఎవ్రీ స్టెప్ లో ఎవ్రీ ఇయర్ కి ఆ ప్లానెట్ ఎలా ఉందో చూపించేస్తున్నాం కదా మేము. మీరు ప్లానెట్ కెపాసిటీ టూల్కి వెళ్తే, ప్లానెట్ టైఫన్ కెపాసిటీ అనే పేజ్ ఉంది ఆర్వీఏలో, ఆ టూల్కి వెళ్తే ఏదైనా ఒక కిందికి వస్తే సెలెక్ట్ ప్లానెట్ టు అనలైజ్ అనేది, ఆ కిందికి వస్తే ఆ 7 రూల్స్ పాస్ చేసి దానికి లైట్ స్కోర్ ఎంత ఉంది, ఎలా ఉంది అని మొత్తం చూపిస్తున్నాం అనమాట మేము. అవి చూసాను సార్, లైట్ స్కోర్ ఎంత ఉంది, లైట్ స్కోర్ ఎప్పుడెప్పుడు మారుతుంది, ఏ ఇయర్ కి మారుతుంది, పర్టికులర్ కి మారుతుందా, అవి కూడా చూపిస్తున్నాం మంచిగా. 6-7 స్టెప్స్ లో మనం సాల్వ్ చేస్తున్నాం. ఏం లేదండి, గ్రహం రాహుకేతుతో కలిస్తే లైట్ కోల్పోతుంది అనమాట. ఓకే, ఓన్ స్టార్ లో ఉంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఆ ఓన్ స్టార్ లో ఉన్నప్పుడు రాశ్యాధిపతిని ఫాలో అవుతుంది. రాశ్యాధిపతి బాగుంటే మనము 100 మార్క్స్ ఇస్తాం, బాగోపోతే 60 మార్కులు ఇస్తాం. అది బేసిక్ కాన్సెప్ట్. గ్రహం పుట్టినప్పుడే కాకుండా కొన్ని రోజుల తర్వాత వక్రించింది అనుకో, అప్పుడు దాన్ని ట్రీట్ చేసి సిగ్నల్ జంప్ కేస్ కింద దానికి ఫైన్ వేస్తాం, అది దాని లైట్ స్కోర్ తగ్గిస్తాం. ఇంకోటి అండి, ఆస్ట్రాలజీ మీద నేను కొంచెం ఇది బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంది. 3-8-12 కదా, 3-8-12 అన్ని బుధుడికి వచ్చాయి కదా ఇప్పుడు, దశలాడు లగ్న స్టార్లాడు వస్తుంది మీకు ఆస్ట్రాలజీ, ఏం ఇబ్బంది ఏం లేదు. నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, నో వరీస్.
నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ తప్పేంటిది. ఏ గురువు టైం స్పెండ్. చూస్తున్నాడు, బుధ దశ జరుగుతోంది, బుధుడు గురువుని ఫాలో అవుతున్నాడు, గురుబుధులు మంచిగానే ఉన్నారు కదా. అదే సార్ దానికోసం అదే క్లియర్ అయింది సార్. నేను హ్యాపీయా మరి? హ్యాపీ సార్. అదే థ్యాంక్ యూ. నమస్తే. నాకు చేస్తే ఇంకొకటి ఒక చిన్న పర్సనల్ చెప్పండి. లైవ్ కట్ అవుతోంది. రికార్డింగ్ ఆపేనా? రికార్డింగ్ ఆపండి సార్. ఆపేస్తేనే అడుగుతారా? అది మా బాబు కోసం అండి, దానికోసం. మీ బాబు చాట్లో చూడాలి కదా. అదే చిన్న పిల్లడు కదా సార్, అది దానికోసం మన టైం లైన్ బాగుందంటే వాళ్ళది బాగుంటుంది. మన టైంలో ఛాలెంజెస్ ఉన్నాయంటే వాళ్ళ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమి కొంచెం హెల్త్ పరంగా ఇష్యూ ఉంది, ఒకసారి కనుక్కుందాం. అది వాళ్ళ చార్ట్ చూడాలండి, వాళ్ళ చార్ట్ ని బట్టి అనమాట. మేము చిన్నపిల్లల్ని చూడట్లేదు, 21 years బిలో ఉన్న వాళ్ళే చూడట్లేదు అనమాట. అదే సార్, అదే అందుకని ఓకే అండి సరే. ఏం ఛాలెంజ్ అవుతా ఉంది మీ బాబుకి? కొంచెం మాటలు రావట్లేదు. ఎంత ఏజ్ ఎంత? 9 years. 9 years చాలా లేట్ అయింది కదా. అంటే ఫుల్ గా రావట్లేదా, హాఫ్ రావట్లేదా, కొంచెం బేసిక్ వర్డ్స్ మధ్యలో స్టార్ట్ చేసాడు, ఆపేసాడు. స్టార్ట్ చేసి ఆపేసాడా? కొంచెం ఆటిజం లాంటిది ఉంది. ఓకే. అది మనం వాళ్ళ చార్ట్ అంటే లైక్ చూడట్లేదు చిన్నపిల్లలవి. సో మెడికల్ కండిషన్ డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు టైమ్ ఆస్పెక్ట్స్ సరిగ్గా వెళ్ళట్లేదు కదా, కొంచెం మెడిటేషన్ అంతా కూడా అదే మెడిటేషన్ అంతా కూడా అవుతుంది. కాకపోతే అది దశ ఏదైనా మీరు ఏమైనా చూసి అదేమైనా చేయగలరు. అవునవును, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టైం లైన్ లో బ్రేక్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? ఈ టైం లైన్ లో బ్రేక్స్ ఉన్నప్పుడు టైం పడతా ఉందన్నమాట. ఇప్పుడు శని అదే నక్షత్రంలో ఉండడం, మార్స్ ఉండడం అడ్వాంటేజ్. శని వెనక్కి వెళ్ళినా కానీ కేతుతో క్యాన్సిల్ అవుతాడు. శని వెనక్కి వెళ్తున్నాడు యాక్చువల్గా, మారుతున్నాడు. ఎప్పుడు మారుతున్నాడు? 2040లో మారుతున్నాడు. చాలా రోజులు పడతా ఉంది కదా. సో కొంచెం ఎందుకో దానిలో డౌట్ ఉందండి, ఆ స్పేస్ లో మీరు అడిగిన దానిలో. అర్థమైందా? ఓకే. మళ్ళీ మళ్ళీ 32, 33 దగ్గర చంద్రభుక్తి వచ్చినప్పుడు ఏమన్నా ట్రీట్మెంట్ దొరుకుతుందా, ఆపర్చునిటీ వస్తుందా అనేది చూడాలి. అప్పటిదాకా రెగ్యులర్గా మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే సార్. నమస్తే. అదే చిన్నపిల్లలకి మీరు చూడలేదు కదా. అవునండి, అవును. రెండే కండిషన్స్ కదా, ఒకటి హెల్త్, అది డాక్టర్ని అడగమని చెప్తున్నాం. ఓకే, తర్వాత రెండోది పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ చార్ట్ వాళ్ళదేనే రీడ్ చేస్తామని చెప్తున్నాం అనమాట. సరే. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అండి.